సో ఇది సలహా సంస్థ మాత్రమే. కొంచెం ఎక్స్టెన్షన్ అడిగితే ఇది అడుగుతాడండి. సేమ్ ప్లానింగ్ కమిషన్కి ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు అని చెప్పేసి, సో దీనికి కూడా ఇది ఒక సలహా సంస్థ మాత్రమే. దీని యొక్క సూచనలు అమలు చేయాల్సిన అవసరము మనకు ప్లానింగ్ కమిషన్కి లేదు. సో డ్రాఫ్ట్ వస్తుంది, సో చూస్తుంది, ఏమన్నా సలహాలు ఉంటే చూపిస్తుంది. సో చూపించిన తర్వాత ప్లానింగ్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. సో అది అమలు చేస్తుంది, లేదంటే ఏదైతే డ్రాఫ్ట్ ఉందో దాన్నే కంప్లీట్గా అమలు చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ జాతీయ అభివృద్ధి మండలికి మనకు సర్కారియా కమిషన్, ఇది పాలిటీలో చాలా ఇంపార్టెంట్. మనకి ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఈయన జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధత కల్పించాలి అని చెప్పేసి పేర్కొంటారు. సో ఈయన జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధ కల్పించాలని ఎందుకు పేర్కొంటాడు అంటే, సో దానికి రాజ్యాంగబద్ధత కల్పించడం అనుకో, అది దాని సలహాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం వస్తుంది. సో దానివల్ల ఏమైందంటే ఈ డూప్లికేషన్ కానీ, సో ఎక్కువగా ఖర్చు చేయటాలు కానీ, సో లక్ష్యాలను కరెక్ట్గా రీచ్ అవటాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రణాళిక సంఘం చేయాల్సి వస్తుంది. అందుకోసమే సర్కారియా కమిషన్ మనకి ఏం చేసింది అంటే, సో రాజ్యాంగ భద్రతను కల్పించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి.